చెప్పు. ఎక్కడ? ఏమైంది? నేను అత్తగారు షాపింగ్కి వెళ్ళాం. అల్సలీం గ్యాంగ్ అక్కడికి వచ్చి వెళ్ళొద్దండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దండి ప్లీజ్. నేను చనిపోయే ముందు మీ గురించి నా మనసులో దాచుకుని అభిప్రాయాల గురించి, నీ కన్న కళ్ళల గురించి, మన పెళ్లి పీటల మీద చేతి గట్టిగా పట్టుకుని ఇలా నేను మీతో చాలా మాట్లాడాలి. అది చాలా వదిలే, ఊపిరిపోతుంటేనే ఆపలేకపోతాం. బ్లడ్ నేనేం చేయగలం? నాకు ఒకే ఒక ఆశ, చనిపోతానని నాకేం బాధ లేదు. దానికి ముందు నీ చేతులతో నా మెళ్ళో తాళి కట్టావనుకో చాలు. ఇలా బాధపడ్డం మానేసి తొందరగా తాళి కడితే నేను మీ భార్యగా, సుమంగలిగా, సంతోషంగా చనిపోతా. ప్లీజ్. నాకు తెలుసు మీరే ఆలోచిస్తున్నారని. అంతా సిద్ధంగా ఉంది. అవును అవును అత్తా, తొందరగా తొందరగా థ్యాంక్స్. నాకు ఇంకొక ఆశ. చివరిసారిగా ఒకే ఒక ముద్దు పెట్టండి ప్లీజ్. ఇది మన స్క్రిప్ట్ లేదే. ప్లీజ్. చుట్టూ జనం ఎలా అని చూస్తున్నారా? వదులు, ఏదో ప్లాన్ యాప్ ఉంది. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. చూద్దాం. They are nice people. See, come, 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 close. Inka. ఇక్కడ పడతారు. దేవుడా, ఏంటిది? అయ్యో అయ్యో, నుదుటి మీద ముద్దు పెట్టేది అమ్మకి, చెల్లికి, పెళ్ళానికి. రా 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 నానా. అబ్బాయి తెప్పించా. బావగారు, పెళ్లి భోజనం రెడీ, మీరు వచ్చి భోజనం చేసేచ్చా? మీరు కూడా వచ్చండి. రండి రండి. అప్పుడెప్పుడో పాత సినిమాలో సావిత్రి చూశాను, మళ్ళీ ఇప్పుడు నేను చూశాను. నేనేం ద్రోహం చేశాను? ఏం లేదు బాబు గారు, పులిలాగా గంభీరంగా కనిపించే మీరు అప్పుడప్పుడు ఖుషి చేసుకోవాలి కదా, అందుకే కనెక్టింగ్ పీపుల్. ఇదో బాబు గారు భోజనం నాకు వెళ్ళు. ఏంటన్నా ఖుషియా? ఖుషి కాదురా, కాల్చి పడుకొస్తే బాబు ఆగరా. అమ్మా, దీంట్లో నువ్వు కూడా భాగమమ్మా. నీ మొక్కం చూసి నేను మోసపోయానమ్మా. నువ్వేమైనా సాధిస్తే పొగడ్డానికి అమ్మని నేనున్నాను.
ఫోన్ చేసావా అని అడగడానికి పెళ్ళా ఉండాలి కదా అందుకే. ఏమండి భోంచేస్తారా? బాగారు కొంచెం తిరిగి పెట్టండి. నేనమ్మా కానీ ప్రత్యేకంగా హైర్డ్ కిల్లర్స్ ని తీసుకొచ్చి హుస్సేన్ కేసుని మనం డీల్ చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదే. అల్ సలీం డీల్ చేసిన సీఎం బాంబ్ బ్లాస్ట్ కేసు మనం టేకప్ చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదు. నో పార్కింగ్ జోన్ లో అల్ సలీం కారు ఉన్నప్పుడు దాన్ని మనం టో చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదు. కానీ నిక్సన్ గురించి అడగగానే నన్ను చంపాలనుకున్నాడు. ఏమంటో ఆయన చనిపోయిన నిక్సన్ గురించి అడిగితే బతికున్న అల్ సలీంకి ఎందుకు ఇంత డెస్పరేట్ గా తయారాడో నాకు అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజం, నిక్సన్ కి సంబంధించిన ఏదో విషయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. Dilip. Yes, sir. People, sir, pull out all the details about Nixon and Al Salim's nexus. Yes, sir. ఇది నిక్సన్ క్యాసినో. ఇది ఇంటర్నేషనల్ టెర్రరిస్టులందరికీ హబ్ లాంటిది. టెర్రరిస్టులకు కావాల్సిన సమాచారం, డబ్బు, ఆయుధాలన్నిటినీ నిక్సనే సప్లై చేస్తూ ఉంటాడు. ఒక దేశం మీద గాని వ్యక్తుల మీద గాని ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిక్సనే నిర్ణయిస్తుంటాడు. Stop. Come back. Come back. Come back. Zoom in. నేను నిక్సన్ ని ప్రేమించాను నిజమే. ఇంటర్పోల్ అటాక్ లో నిక్సన్ చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది అతను టెర్రరిస్ట్ అని. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను అంతే. నిక్సన్ సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా మీకు? సార్, నిక్సన్ మిగతా విషయాల గురించి నాకేం తెలియదు. నా బాధను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు ప్లీజ్. ఫర్దర్ ఎంక్వైరీస్ కి ఏదైనా అవసరం అయితే మీరు ఆఫీస్ రావాల్సి వస్తుంది. ఓకే, షూర్. థ్యాంక్ యూ. వాడు వచ్చాడా? వచ్చారు. ఏం చెప్పావు? మీరేం చెప్పమని చెప్పారు అదే చెప్పాను. Vinny? 1 minute, sir.
నిక్సన్ ఫైల్ ఓపెన్ చేయి. ఇంటర్పోల్ ఫోల్డ్లోకి వెళ్ళు. స్లో డౌన్. స్టాప్. కీప్ ఇట్. జెనీ, సో లాస్ట్ 2 years గా నిక్సన్ పాస్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ అయింది చెక్ చేయగలవా? సో మనకు కావాల్సిన డీటెయిల్స్ దొరికాయి సార్. అక్టోబర్ 25 నిక్సన్ హైదరాబాద్ కు వచ్చాడు. అక్టోబర్ 30 సీఎం మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నవంబర్ 4 నైట్ నిక్సన్ తిరిగి న్యూయార్క్ వెళ్ళాడు. నవంబర్ 5 హుస్సేన్ కనిపించడం లేదని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది. జనవరి 10 నిక్సన్ థాయిలాండ్ కి వెళ్ళాడు. జనవరి 18 మన ప్రైమ్ మినిస్టర్ మీద బ్యాంకాక్ లో దాడికి ప్రయత్నించాడు. జనవరి 25 థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత నిక్సన్ ఇండియా వదిలి వెళ్లలేదు. కానీ న్యూయార్క్ లో ఇంటర్పోల్ దాడిలో నిక్సన్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. ఇండియా నుంచి తిరిగి వెళ్ళిన నిక్సన్ న్యూయార్క్ లో ఎలా చనిపోయాడు? ఒక్కటి మాత్రం నిజం, నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన నిక్సన్ ఎవడై ఉంటాడు? ప్రీతి, సార్ 25th నిక్సన్ పేరు మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ ఉందా ఒకసారి సర్వేలెన్స్ కెమెరాస్ చెక్ చేయమని. ఎస్ సార్. Send it to bulletin.org. డీటెయిల్స్ ఆన్ మెయిన్ స్క్రీన్ సార్. Stop. Who is that? Zoom in. సార్ ఇట్స్ సిఓ నరేందర్. వచ్చిందేమో క్రిస్టియన్, సిఓ నరేంద్ర హిందూ. సలాం చేస్తున్నాడంటే. గో ఫార్వర్డ్. స్టాప్. జూమ్ ఇన్. ఇతను ఎవరు? సార్ ఇట్స్ డీజే నాగ్. ఓకే, వాడి ఫోన్ లో కంప్లీట్ గా పుల్ అవుట్ చేసే టైంలో ఎవరితో మాడుతున్నాడు చూడు. సార్ ఇట్స్ 9840211000. ఎవరి నెంబర్ అది? ఇట్స్ సుబ్రహ్మణ్యంస్. అదే అల్సలిం బినామీ. ఈ ఫోర్జరీ పాస్పోర్ట్ లో నిక్సన్ ఎవడో తెలియాలంటే ఈ ముగ్గురు మనకు కావాలి. సార్, నమస్తే సార్.